25th chapter of Matthew. మత్తయి సువార్త 25వ అధ్యాయము. If you really become a soldier of Jesus, మీరు యేసుకు నిజమైన శిష్యులుగా ఉన్నట్టయితే he will say, blessed are you, you come into this kingdom of my Father which is in heaven. ఆయన మీతో చెప్పేదేంటి అంటే, మరి ఆశీర్వదింపబడిన వారలారా నా తండ్రి రాజ్యంలోకి రండి అని. Come and inherit. వచ్చి దాన్ని స్వతంత్రించుకోండి. Only when you love people, మీరు ఇతరులను ప్రేమించినప్పుడు మాత్రం, only when you go to the sick people, మీరు రోగుల యొద్దకు వెళ్ళినప్పుడు, go to the hospitals. ఆ ఆసుపత్రులకు వెళ్ళండి. There are many sick people you will find. ఎంతో మంది రోగులు మీకు కనబడతారు. Do something to them. వారికి ఏదో ఒక సహాయం చేయండి. Give your love to them. వారికి మీ ప్రేమను అందించండి. Give something to them. లేదా ఇంకేదో అవసరత తీర్చండి. Give our magazines to them. కొన్ని మ్యాగజైన్స్ పంచండి. Give some spiritual books to them. ఆత్మీకమైనటువంటి పుస్తకాలను ఇవ్వండి. Even you can give a Bible also. లేదా ఒక బైబిల్ అయినా వారికి ఇవ్వచ్చు. And take those addresses and telephone them that you are loving him and praying for him. వారి అడ్రస్ లేదా ఫోన్ నంబర్ తీసుకొని వారితో మాట్లాడవచ్చు. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తున్నాము అని చెప్పొచ్చు. In this world you have got ample opportunity to love sick people. మరి ఈ లోకంలో మనకు రోగగ్రస్తులైన వారిని ప్రేమించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. That's what Jesus said. అదే యేసుక్రీస్తు చెప్పారు. When I was sick you came to me. నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నా యొద్దకు వచ్చారు. You showed your love to me. మీ ప్రేమను నాకు చూపారు. When I am naked you came to me. నేను దిగంబరిగా ఉన్నప్పుడు నా యొద్దకు వచ్చారు. You have given garments to me. వస్త్రాలను ఇచ్చారు. Yeah, those people who are asking, when were you sick? అప్పుడు వారు అడుగుతున్నారు, మీరెప్పుడు రోగులుగా ఉన్నారు? Those who are least among you, you went to them. మీలో అల్పులైన ఒకరి యొద్దకు మీరు వెళ్ళారు కనుక, You went to them and helped them. మీరు వారి యొద్దకు వెళ్ళారు, సహాయం చేశారు. Gave them the gospel and gave the other things also what they were in need of. వారికి సువార్తను ఇచ్చారు, వారి అవసరత ఏదో అది తీర్చారు. When I was in prison you came to me నేను బందీగా ఉన్నప్పుడు నా యొద్దకు వచ్చారు చెరసాలకి. and comforted me. నన్ను ఆదరించారు. Yeah, that's how you have to love people. ఆ రీతిగా మీరు ప్రజల్ని ప్రేమించారు. What are you doing? మరి నీవేం చేస్తున్నావు? You think in your heart, if I go to the hospital, if I do all these things, I will lose money. నీ హృదయంలో ఆలోచించుకుంటే గనక, ఒకవేళ నేను అలాంటి ఆసుపత్రికి వెళ్ళి ఇవన్నీ చేసినట్లయితే నా డబ్బులు పోతాయి కదా అని తలస్తాను. I will lose my wages. నా జీతాన్ని నేను I పోగొట్టుకుంటాను. cannot spend my money on these things. ఇలాంటి విషయాల కొరకు నా జీతాన్ని, నా డబ్బును నేను వెచ్చించలేను. You are a heathen person. అలా అనుకుంటున్నావంటే నువ్వు ఒక అన్యుడివి. You are a Gentile person. నువ్వు కేవలము అయిన మనసు కలిగిన వాడవే. 25th chapter of Matthew మత్తయి సువార్త 25వ అధ్యాయము and verse 31. 31వ వచనము. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. He will separate the sheep from the goats. 32. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి, The people who are on the right side, తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. what will you say? అక్కడ 34వ వచనంలో, రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, Blessed ye by my Father. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి Inherit. ఆ రాజ్యమును స్వతంత్రించుకొనుడి. You want to spend your money to your children. నీవు నీ పిల్లల కొరకు నీ డబ్బును వెచ్చించాలని, You want to spend the money to your wife. నీ భార్య కొరకు నీ డబ్బును పెడతావు. You want to spend money for the furniture of your house. నీ ఇంట్లో ఆయా వస్తువులు, ఫర్నిచర్ కొనడానికి నీ డబ్బును You వెచ్చిస్తావు. spend your money to buy some land. లేదా కొంత భూమిని కొనడానికి వెచ్చిస్తావు నీ డబ్బును. And you spend your money to be accounted in the bank. అదే రీతిగా బ్యాంక్ లో ఉంచుకోవడానికి నువ్వు చూసుకుంటావు. You heap up many things. ఇంకెన్నిటినో నువ్వు సమకూర్చుకుంటావు. But Jesus will say to you, depart from me. కానీ యేసుక్రీస్తు వారితో చెప్తున్నాడు, నా యొద్ద నుండి వెళ్ళిపోండి, You cursed people. శపించబడిన వారలారా. Verse 41. 41వ వచనము. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. Go into the eternal hellfire. నిత్యాగ్నిలోనికి వెళ్ళండి అంటున్నాడు. That was appointed for the devil and his agents. అది నిజానికి సాతానుకు వాని దూతల కొరకు సిద్ధపరచబడింది. But you will go to that hellfire కానీ నీవు ఆ నిత్యాగ్నిలోనికి వెళ్ళబోతున్నావు. if you don't have love for others. ఇతరుల ఎడల ప్రేమ లేకపోతే, Yeah, that is not the kingdom of Jesus. అది యేసు
రాజ్యం ఎంత మాత్రం కాదు. Jesus spent himself యేసుక్రీస్తు తన్ను తానే అప్పజెప్పుకున్నాడు, వెచ్చించుకున్నాడు to save others. ఇతరులను రక్షించుట కొరకు. He spent his life ఆయన తన జీవితాన్ని ఖర్చు చేశారు. like a candle. Why we remember candle? ఒక క్యాండిల్ వలె, కొవ్వొత్తి వలె ఆయన జీవితం. Why we remember candle? ఒకవేళ మనం ఒక కొవ్వొత్తిని చూసి దాని గురించి తలంచినట్లయితే There is a lesson ఒక పాఠం ఉంటుంది. by looking at candle. ఆ క్యాండిల్ ని చూసినప్పుడు It spends itself అది తన్ను తాను and కరిగించుకుంటుంది, gives light to others. తిరిగి అది ఇతరులకు మాత్రం వెలుగునిస్తుంది. You are not able to spend anything for God. నీవు మాత్రం దేవుని కొరకు ఏది ఖర్చు చేయలేవు. You are a selfish man. నీవు స్వార్థపరుడవు. You are going to hear this word, depart from me. నీవు ఈ మాటనే వినబోతున్నావు, వెళ్ళిపో నా యొద్ద You నుండి. don't know the nature of the kingdom of Jesus. యేసు రాజ్యం స్వభావం నీకు తెలియదు. This kingdom of this world is temporary. ఈ లోక సంబంధమైన రాజ్యం అది కేవలం తాత్కాలికము. We remember Lazarus. He didn't have anything in this world. మనము లాజరును చూసినట్లయితే అతనికి ఈ లోకంలో ఏది లేదు. In the kingdom of heaven, కానీ పరలోక రాజ్యంలో he was at the bosom of Abraham. అతను అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. He was brought there to be comforted. అక్కడికి ఆయన ఆదరించబడులాగున కొనిపోబడ్డాడు. There was no comfort at all while he was in the earth. ఈ లోకంలో ఉన్నప్పుడు అతనికి ఏ ఆదరణ లేదు. In which kingdom you are? మరి ఏ రాజ్యంలో ఉన్నావు నువ్వు? Mark 1st chapter మార్కు సువార్త 1వ అధ్యాయము and verse 15. 15వ వచనము. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది that is the సువార్త thing. నమ్ముడి. Now you have to repent. కాబట్టి ఈ సమయంలో నీవు మారు మనసు పొందాలి. Even if you are a believer, నీవు విశ్వాసి అయినప్పటికీ కూడా you have to repent. నీవు మారు మనసు That is the nature of the kingdom of Jesus. అది యేసు రాజ్య స్వభావము. Here it says repent. ఇక్కడ మళ్ళీ మారు మనసు పొందండి అని The చెప్తుంది. kingdom of God has come. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. Now the thing you must do, mainly you have to repent. ఈ సమయంలో నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైనది మారు మనసు పొందడం. You might not have given anything to anyone, those who are in need. నువ్వు ఇతరులు ఏ అవసరతలో ఉన్నా కూడా ఏది ఇవ్వలేని పరిస్థితిలో ఉండి ఉండవచ్చు. But God asks you to now to repent. కానీ దేవుడు ఈ సమయంలో నిన్ను పశ్చాత్తాపడు, మారు మనసు పొందు. That is the nature of the kingdom of Jesus. అది యేసు రాజ్యపు యొక్క స్వభావం. Always repentance. అన్ని వేళలా మారు మనసు Don't పశ్చాత్తాపం. think you are a great man. అంతేగాని నేను గొప్ప వ్యక్తిని అనుకోవద్దు. You need to repent. నీవు పశ్చాత్తాపడవలసిన అవసరం ఉంది. You are filled with your self-righteousness. నీవు నీ స్వనీతితో నింపబడి ఉన్నావు. Take away that self-righteousness from you. ఆ స్వనీతిని నీలో నుంచి తొలగించుకో. God wants you to repent now. దేవుడి ఈ సమయంలో నువ్వు పశ్చాత్తాపడాలని కోరుతున్నాడు. That is the word He is giving to you now. నీకు ఇవ్వబడుతున్న మాట అదే. ఈ సమయం Already the kingdom of God is within you. దేవుని రాజ్యం ఇదివరకు నీ లోపల ఉంది. Luke 17th chapter లూకా సువార్త 17వ and అధ్యాయం verse 21. 21వ వచనం. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక You need not go anywhere. ఇదిగో ఇక్కడ అని అదిగో అక్కడ అని చెప్ప వీలు పడదు. The kingdom of- అటు ఇటు వెళ్ళక్కర్లేదు. The kingdom of God is with you now. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది ఈ సమయంలో. Now what you have to do? మరి ఈ సమయంలో మీరు ఏం In చేయాలి? the kingdom of God, in the kingdom of Jesus, దేవుని రాజ్యంలో only God will value the man who is repenting. ఎవరైతే మారు మనసు పొందుతారో వారిని దేవుడు దృష్టిస్తాడు. There is value for the man who repents. ఎవరైతే పశ్చాత్తాపడతారో వారికే ఆయన విలువనిస్తాడు. Do you repent now? మరి నీవు పశ్చాత్తాపడుతున్నావా? Do you confess your sins? నీ పాపములు ఒప్పుకున్నావా? Then God will allow you. Then only He will give you comfort. అప్పుడు మాత్రమే దేవుడు నీకు విలువనిస్తాడు, నీకు Then He will say, "Come, ఆయన రండి అని అన్నప్పుడు inherit the kingdom of God." స్వతంత్రించుకొనుడి. Don't lightly treat the kingdom of Jesus. మరి ఆ దేవుని రాజ్యాన్ని తేలిగ్గా ఎంచవద్దు. You will have to stay with Him forever and ever. నీవు నిత్యము ఆయనతో యుగయుగాలు కూడా జీవించాలి. If you really want the glory, నిజంగా మహిమను if కావాలనుకుంటే, you want really the comfort, నిజంగా నీకు ఆదరణ కావాలి అనుకోరు, obey the word of God. దేవుని మాటకు విధేయత చూపు, Repent. పశ్చాత్తాపడు. There is no other thing you need to do. మరి ఇంకేదో చేయవలసిన అవసరం ఎంత మాత్రం Be humble. తగ్గించుకొని Be a servant. ఒక దాసునిగా ఉండు. Don't want to become great. అంతేగాని గొప్ప వ్యక్తిగా Don't want to be great above all people. అందరికి పైగా గొప్పవాడు ఉండాలి అని Don't అనుకో. want to become a leader. ఒక నాయకునిగా
అనుకోవద్దు. Be a humble man. ఒక దీనుడిగా Be like Jesus. యేసు వలె ఉండు. Be in the kingdom of Jesus. యేసు రాజ్యంలో ఉండు. As a real soldier of Jesus. యేసు యొక్క నిజమైన సైనికుని వలె. Take away the sword from you నీతో ఉన్నటువంటి కత్తిని తీసివేయి. and take up the cross. సిలువను తీసుకో.